శరజభవాంబుద వాహనాది సురనుతపాద సుగుణ కుమార తారక శూర పద్మాసుర తూల దహన భూధర సుతానందన ధీర శ్రీ రఘువర భాగినేయ ఆప్తమందార గుణాకర త్యాగరాజ అర్చిత. ఇక్కడ రఘువర భాగినేయ అనే మాట గొప్పగా వేశారు. అంటే రామచంద్రమూర్తికి మేనల్లుడా అన్నాడు. ఇక్కడ ఈయన రామభక్తుడు కదండి, అందుకే సుబ్రహ్మణ్య స్తుతిస్తూనే ఒకసారి ఆ మాట అన్నాడు ఇక్కడ. అందుకే ఆప్తమందార, ఆప్తుల పాటి కల్పవృక్షమైనటువంటి సుబ్రహ్మణ్య తనుజిత కుసుమ శరాయుత వరసికి వాహన అని చెప్పారు. అటువంటి అభిరామ అనే మాట ఇందులో విశేషమైన అర్థం. అంటే అభిత అన్ని విధముల సౌందర్యవంతుడు, అంటే గుణపరాక్రమ తత్వ సర్వసౌందర్యములు కలిగినటువంటి వాడు. అగ్రధుర్యాయ నమః, గొప్ప మాట. అగ్రధుర్య, ధుర్య అంటే బరువు మోసేవాడిని ధుర్య అంటారు. అగ్రధుర్య అంటే మొదటుంటాడు, బరువు మోస్తాడు. ఊరికనే మొదటండి మీరు మోయండి అని నడిపించడం కాదు. ఇక్కడ ఆయన మోస్తాడు. ఏం మోస్తాడంటే వెనక వాళ్ళ బరువు అంతా ఆయన మోస్తున్నాడు. ఇక్కడ అగ్రధుర్యుడు ఆయన, అంటే సర్వసేన నడపడమే పెద్ద బరువు మోయడం, వారందరినీ ఒక త్రాటికి తీసుకురావడం, ఒక లక్ష్యం దిశగా వాళ్ళని నడిపించడం, ఒక మహాప్రయోజనాన్ని వాళ్ళ చేత చేయించడం. ఇది నాయకుడికి ఉండవలసిన గొప్ప లక్షణాలు. కానీ అగ్రధుర్య అనే శబ్దం గొప్పగా వేశారు. అమిత విక్రమ, ఆయన ఎంత విక్రమవంతుడో తారకాసుర సూరపద్మాది రాక్షసులకు తెలుసు. అతులాయ, సాటి లేనివాడు. అమృతాయ, అఘోరాయ, ఆయన అఘోర స్వరూపుడు. అఘోర అంటే శివతత్వమే మనకు గుర్తుకొస్తున్నది ఇక్కడ. అంటే అతి సౌమ్యమైన రూపం కలవాడు అని అర్థం అఘోర శబ్దానికి. అనంతాయ నమః, అనంత విక్రమాయ నమః, అనాథనాథాయ నమః, అమలాయ నమః. ఆయన మలినము లేనివాడు అని అర్థం ఇక్కడ. మలినంతో ఉన్నవాడు జీవుడు, మలినం లేనివాడు ఈశ్వరుడు, అంతే తేడా అండి ఇక్కడ. జీవుడికి ఈశ్వరుడికి మధ్య భేదం ఏమొచ్చింది? మలినం. అది తీసేస్తే ఆయన అయిపోతారట. మలినాలు ఎన్ని రకాలంటే 3 రకాలు. ఎందుకంటే శాస్త్ర శబ్దం కనుక శాస్త్రంతోనే అర్థం చెప్పాలి. ఆణవ, కార్మిక, మాయిక అని 3 రకాల మలినాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదట చెప్పవలసింది కార్మిక మలం లేదా కాయిక మలం అంటారు ఇక్కడ. అంటే కార్మిక అంటే కర్మచేత ఏర్పడినటువంటి మాలిన్యములు. ఇది 2 రకాలుగా ఉంటాయి. పుణ్యమైన పాపమైన కర్మే కదా. ఈ రెండిటి చేత అహం అనేది ఒకటి ఏర్పడి పుణ్య పాప ఫలాలు సుఖదుఖాలు అనుభవిస్తూ మనల్ని మనం మర్చిపోతాం, అంతే కదా. సుఖదుఖాల అనుభవం వల్ల మన స్వస్వరూపాన్ని మర్చిపోతాం కనుక స్వస్వరూపాన్ని మరిపింపజేసేది మాలిన్యము. ఒకటే మాట, ఈ మాట రాసుకుని తర్వాత ఆలోచించుకోవచ్చు. స్వస్వరూపాన్ని మరిపింపజేసేదే మాలిన్యం. ఆ మాలిన్యంలో కార్మిక మలం ఒకటి. రెండవది మాయిక మలం అన్నాడు ఇక్కడ. మాయిక మలం అంటే సంసర్గ దోష మాలిన్యం అన్నాడు ఇక్కడ. అంటే సంసర్గం వల్ల, అంటే సంపర్కాల వల్ల ఏర్పడింది, అంటే మమ అనే భావం వల్ల ఏర్పడింది అన్నాడు ఇక్కడ. వీడు నావాడు, వీడు పైవాడు అని 2 భావాలు ఉంటాయి మనకి. 2 మమే, మిత్రభావమైన శత్రుభావమైన మమతోనే మొదలవుతుంది కనుక ఈ రెండిటి వల్ల భావ కాలుష్యం ఏర్పడుతుంది. అది 2వ మాలిన్యం, సంసర్గజనిత మాలిన్యం. 3వది ఆణవ మలం అన్నాడు. ఆణవ మలం అంటే పరిమిత దృష్టి అన్నాడు ఇక్కడ. శృతి స్మృతులు ఏం చెప్తున్నాయి? తత్వమసి అని చెప్తున్నాను. బ్రహ్మము అయ్యా, సర్వవ్యాపకమైన బ్రహ్మము అంటే భలే చెప్పారండి అంటున్నాం ఇక్కడ. అంటే అర్థం ఒప్పుకోలేకపోతున్నాం. అంటే నేను ఈ దేహాన్ని పుట్టి చచ్చి పుట్టేటువంటి వాడను అనే భావం ఒకంతటా పోవట్లేదు కదా. దాని పేరు ఆణవమలం అన్నాడు ఇక్కడ. ఆణవమలం ఉంటుందిట, ఈ 2 తెచ్చుకుంటా ఉంటా. ఇప్పుడు సంస్కారం ఎలా జరగాలంటే నీ ప్రయత్నం 2 చేయి. ఈ కాయిక లేదా కార్మిక, మాయిక ఈ 2 మాలిన్యాలు తొలగించుకునే ప్రయత్నం చేయి. ఈ 2 చేస్తే ఈశ్వరానుగ్రహంతో 3వ మాలిన్యం పోతుంది ఇక్కడ. అంటే ఎంత చెప్పినా బ్రహ్మభావన కలగకపోవడం ఉన్నదే, అది సామాన్యం కాదు. అది ఆణవమలం అన్నారు ఇక్కడ. అది పోవాలంటే ఆయన అనుగ్రహం కావాలి. ఈ 3 మాలిన్యాలు లేనివాడెవడో వాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. కనుక అమల అనే నామానికి పరమాత్మ పరంగా వాడేటప్పుడు ఇది అర్థం. అతను గొప్ప క్లీన్గా ఉంటాడు అని అర్థం చెప్పుకోవడం కాదు ఇక్కడ. ఆణవమల, కార్మికమల, మాయిక మాలిన్యములు లేనటువంటి వాడు కనుక అమలాయ నమః, అప్రమత్తాయ నమః. భగవంతుడు ఎప్పుడు అప్రమత్తుడే, ఇసుమంత కూడా ఏ మరపాటు ఉండదు, ప్రమత్తత కలిగి ఉంటాడు. ఇది కూడా సంపూర్ణ జ్ఞానము అని అర్థం ఇక్కడ అప్రమత్త శబ్దానికి అర్థం. అంతేకాదు ఒక పరాక్రమశీలుడైనటువంటి సేనానికి ఉండవలసిన లక్షణం అది, అప్రమత్త లక్షణం అది కలిగినటువంటి వాడు. అలా కలిగిన వాడు ఏం చేశాడు? దేవతలకు నాయకుడై ఉన్నాడు, అప్రమత్తుడై నాయకుడు. అంటే అమర ప్రభవే నమః తర్వాత నామం. అయిన ఏం చేశాడు? అరిందమాయ నమః, శత్రు సంహారం చేశాడు. అఖిలాధారాయ నమః, అణిమాది గుణాయ నమః, అగణ్యాయ నమః, అచంచలాయ నమః, అమరస్తుత్యాయ నమః, అకళంకాయ నమః. కాసింత సంస్కృతం తెలిసినా అర్థమైపోతాయి కానీ నేను వారికి భాష్యం చెప్పట్లేదు. అమితాశనాయ నమః, గొప్పగా తినేవాడు అని అర్థం. అంటే బోల్డ్ అంత తింటాట ఆయన ఇక్కడ.
పరబ్రహ్మపరంగా చెప్తే వివరంగా ప్రళయకాలంలో బ్రహ్మక్షత్రములు కూడా మృత్యువుతో సహా ఎవడికి ఆహారమవుతున్నాయో వాడు అన్నారు ఇక్కడ. ఇది ఉపనిషత్ మంత్రాల్లో ఉంది ఇక్కడ. బ్రహ్మక్షత్ర యస్య ఓదనం భవతి అన్నాడు. మృత్యుర్యస్య ఉపసేచనం అన్నాడు. మృత్యువు నంజుడు పదార్థంగా బ్రహ్మక్షత్రాత్మకమైన జగత్తు ఎవడికి ఆహారమవుతుందో అన్నాడు. బ్రహ్మం అంటే జ్ఞానం, క్షత్రం అంటే రక్షణ. ఈ సృష్టిని చెడిపోకుండా నేను రక్షిస్తాను, నేను జ్ఞానంతో ఉంటాను అన్న వాళ్ళని మింగేస్తుంది ప్రళయం. ఆ మింగేటప్పుడు నంజుడి పదార్థం ఎవరంటే మృత్యువుట. ఎంత గొప్పగా చెప్పాడు. మృత్యువు అందరినీ మింగుతుంది అంటే మృత్యువు గొప్పవాడైపోయాడు. మృత్యువును కూడా మింగేవాడు అయినంటే ఇంకెంత గొప్పవాడంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే జగత్తు ఒక అన్న కబళంలాగుంటే మృత్యువు మధ్యలో ఊరగాయలాగా ఉంటుందిట. మృత్యుర్యస్య ఉపసేచనం అనే మాటకు దాని అర్థం అది ఇక్కడ. కానీ ఊరగాయలా మృత్యువుని నంజుకుంటూ ప్రపంచాన్ని మింగుతున్నాడు. ఎంత బాగున్నదండి భావం అక్కడ. అంటే ఎవరు సృష్టిస్తే లయకారకుడో లయకారకతత్వంగా అమితాశనాయ నమః. సమస్త జగత్తు ఇంత విశ్వం మింగాలంటే ఎంత నోరు ఉండాలి? మహాగ్రాస మహాసన అదే భావం. కానీ సర్వజగత్తు అది అసనమే కనుక మితిలేని అసనము కలిగినటువంటి వాడు. ఇక్కడ మరొక అర్థం ఇందాక మనం చెప్పినప్పుడు అన్నాద శబ్దం దగ్గరికి వచ్చిన దానికి ఇది కలుపుకోవాలి. అన్నదాయ నమః. అన్నదుడు అన్నాదుడు రెండు ఆయనే. అన్నం ఇచ్చువాడు ఆయన, అన్నం తినువాడు ఆయన. అగ్ని అన్నం ఇస్తాడు అని మేము చెప్పాం ఇందాక కదా, మర్చిపోలేదు కదా. ఇంకా ఇప్పుడు 3-4 మా నామాల గ్యాప్, ఒకరోజు కూడా గ్యాప్ లేదు. అప్పుడే మర్చిపోతే ఎలాగా. అన్నం ఇచ్చేవాడు అన్నం. ఇప్పుడేం చెప్తున్నాడు? ఎంతో అన్నం కలిగిన వాడు అన్నారు ఇక్కడ. అంటే అన్నం ఇచ్చేవాడు అగ్నే, అన్నం తినేవాడు అగ్నే. అవునా లేదో చెప్పండి ఇక్కడ. ఎందుకంటే ఒక ధాన్యం అన్నమును ఒప్పుకుంటాం, దాన్ని వండించి పక్వం చేసేది ఎవరు? అగ్నియే కదా. పక్వమైన అన్నాన్ని మింగేక అరిగించేవాడెవడు? అహం వైశ్వానరో భూత్వ ప్రాణ దేహమాశ్రిత. ఇక్కడ అన్నద అమితాసన మాటకి యజ్ఞపరంగా అర్థం ఏంటంటే ద్రవ్యములు అన్నములు, యజ్ఞానికి వినియోగించే ద్రవ్యములు అన్నములు అన్నారు ఇక్కడ. యజ్ఞం కోసం హవిస్సు సిద్ధం చేశారు కదా, హవిస్సు ఏమైంది? అన్నము. అక్కడ ఇచ్చే ప్రతి ద్రవ్యము అన్నమైంది. అత్తి అంటే మింగే వస్తువు అన్నమవుతుంది ఇక్కడ. కానీ అగ్నిహోత్రుడు మింగడానికి అన్నీ సిద్ధం చేశారు అక్కడ. అవన్నీ ఎందులో వేస్తున్నారు? సిద్ధం చేసినవన్నీ అగ్ని వల్లే వేశారు. అవునా లేదా? అక్కడ వేసిన హవిస్సు ఎవరి వల్ల వండబడింది? ఆయన వల్లే. ఆజ్యం ఆయన వల్లే. ఏర్పడిన అన్నం ఏమైంది? అన్నదుడు అయినవాడు అమితాసనుడుగా స్వీకరించాడా లేదా? ఆ రెండు కలుపుకోమన్నాడు. అది అన్నం అన్నాది ఏవచాదానికి ఇక్కడ సరిపోతున్నది. అందుకు అమితాసనాయ నమః. ఇక్కడ కూడా అగ్నిస్వరూపుడని మరవకుండా చివరి వరకు ఆ భావం కలగాలండి. అదే సుబ్రహ్మణ్యారాధన అనేక యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ యజ్ఞస్వరూపుడే కదా ఆయన. అది ఇందులో గొప్ప భావం. అందుకే జగత్తుకి మృత్యువే ఆయన. మృత్యువుతో సహా జగత్తును ఆరగించేవాడు. అగ్నికి ఆయనకు భేదం లేదు కనుక అగ్నిభువే నమః తర్వాత నామం ఇది. అగ్నిభూ అనే శబ్దం నమస్కారంలో అగ్నిభువే నమః. అగ్ని నుంచి కలిగినవాడు అంటే అగ్నికి పుత్రుడుగా వచ్చినవాడు. అగ్నికి పుత్రుడిగా ఎలా వచ్చాడు అనేది తర్వాత కథలో మనం చెప్పుకుందాం. సుబ్రహ్మణ్యుడు అందరికీ పుత్రుడు ఆయన. అగ్నిభట్టారకుడి వల్లనే సుబ్రహ్మణ్య జన్మం ప్రధానంగా జరిగింది. ఆ ఏర్పడిన స్వరూపం ఎలాంటిదంటే అనవద్యాంగాయ నమః. అనవద్యాంగాయ అంటే లోపము లేని అవయవములు కలవాడు అని అర్థం ఇక్కడ. స్వామి యొక్క అంగం అంటే స్వరూపం అని ఒకటి అర్థం, అంగం అంటే అవయవాలను కూడా అర్థం. ఆయనకి ఎక్కడ లోపం లేదు, సంపూర్ణం. అంటే అర్థం ఏమిటంటే ఏ లోపం లేకుండా సరియైన స్వరూపం కలవాడు అని మాత్రం అర్థం కాదు. ప్రతి రూపానికి లోపాలు ఉంటాయట, ఆయన రూపానికి లోపం ఉండదన్నాడు. అంగములన్నిటికీ లోపాలు ఉంటాయండి. ఏమిటి అంటే అస్థి, వర్ధతే, విపరిణమతే, క్షీయతే, నశ్యతే. ఇవి ప్రతి రూపానికి వచ్చే దశలు. ముందు ఒక పరిమితి గల రూపం కలగడం అస్థి ఆ భావంతో, తర్వాత వర్ధతే పెరుగుతోందంటే ఖచ్చితంగా క్షీయతే తరుగుతోందని అర్థం. అంతేకాదు విపరిణమతే క్రమంగా మార్పు చెందుతోంది, నశ్యతే నశిస్తున్నది. ఈ లోపములు వేటుకుంటాయో అది అవధ్యము, ఇది అనవధ్యము అన్నాడు ఇక్కడ. అంటే ఆ లోపములు లేని స్వరూపం కలవాడు అని అర్థం ఇక్కడ. కనుకే ఆయనకి ఇవాడున్నాడు రేపు లేడు అనే భావం లేదు, సర్వకాలాల్లో ఉన్నాడు. అలాగే పెరిగాడు తరిగాడు రెండూ లేదు, సంపూర్ణ స్వరూపుడై ఉన్నాడు. ఇక క్షీణించడం అసలు లేదు, నశించడం అసలు లేదు. కనుక ఈ లోపములు లేనివాడు గనక అనవధ్యాంగాయ నమః. మనం ఉపాసించే ఆయనకు దివ్యమంగళ విగ్రహము అలాంటిదే, ఆయన తత్వము అలాంటిదే కనుక అనవధ్యాంగాయ నమః. అద్భుతాయ నమః. అద్భుతం అండి, ఆశ్చర్యం. అసలు భగవత్ లీలలే ఆశ్చర్యం, భగవత్ తత్వమే ఆశ్చర్యం.
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనమని ఉపనిషత్తు చెప్తోంది, భగవద్గీత మనకు చెప్తున్నది. ఆశ్చర్యమే భగవత్తత్వం. భగవత్తత్వం తెలిసినవాడు సృష్టిలో దేనికి ఆశ్చర్యపోడు. అబ్బో ఎంత బాగుందండి, అసలు బాగు తెలిసే ఇదేమనిపిస్తుందండి, ఏమీ లేదు ఇక్కడ. నయాగర జలపాతం చూసినవాడు మన ఇంటి దగ్గర కొండ దగ్గర జారేదని చూసి పెద్ద ఆనందించాడు, అంత చూశాడు ఇక్కడ. కానీ అద్భుతమైన భగవతత్వ అనుభవానికి వచ్చిన వాడికి లోకంలో దేనికి ఆశ్చర్యపోడు, ఇదంతా అనిపిస్తాడు. ఇంకొక రకంగా లోకంలో కనబడే ప్రతిదీ ఆయన యొక్క వ్యక్తీకరణగా చూస్తూ ప్రతిదానికి ఆశ్చర్యపోవచ్చు, రెండు ఉంటాయి. అయితే గొప్ప ఆశ్చర్య వస్తువు కూడా 2-3 రోజులకు అలవాటుపై ఏముంది లేండి అనిపిస్తుంది. కానీ భగవంతుడు నిత్యం ఆశ్చర్యానుభూతిని ఇస్తుంటాడు, అద్భుత తత్వం. అసలు ఈయన అన్నీ అద్భుతాలండి. పుట్టిన 6 నాళ్ళకే బొంపిరిపోయి అంటాడు తిక్కన గారు. అసలు ఆయన పట్టాభిషేకం చేసుకుని యుద్ధానికి వెళ్ళింది 6వ రోజున. తారకాసుడి కండిషన్ ఏంటంటే 6వ రోజున వచ్చిన వాడు కొడితే నేను పోవాలన్నాడు. అదొక కండిషన్ పెట్టాడు. 6వ రోజు ఎవడు యుద్ధం చేయలేను ఆయనకి తెలుసు. కానీ ఆ యుద్ధం చేసేవాడు వస్తాడు. కానీ మన ప్లానింగ్ ఒకటి అయితే ఆయన ప్లానింగ్ మరొకటి. ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం, ఆ పుట్టినవాడు రూపంతో రావడం మరీ ఆశ్చర్యం. అదే స్వామి వ్యక్తమైనప్పుడు మొదటి రోజున ఒక దగ్గరికి సమీకరింపబడ్డాడు శరవణంలో. శుక్లాయాం ప్రతిపద్యాసీత్ ద్వితీయాయాం సమీకృత. శుక్లపక్ష పాడ్యమి నాడు వచ్చాడు, 2వ నాడు సమీకరింపబడ్డాడు. తృతీయాయాంచ సాకార సర్వలక్షణ లక్షిత. 3వ రోజుల్లోనే ఆకారం ధరించి సర్వలక్షణ లక్షితుడై ఉన్నాడు. చతుర్థ్యాం పరిపూర్ణాంగ షణ్ముఖో ద్వాదశేక్షణ. 4వ రోజుకే మహానుభావుడు పరిపూర్ణమైన అంగములతో 12 కళ్ళతో కనబడ్డాడు. ఇక 5వ రోజుకి అలంకృతస్థ పంచమ్యాం. 5వ రోజుకి అన్ని అలంకారాలు కూడా ఉన్నాయిగా. షష్యాంచ సముత్థిత. 6వ రోజుకు పూర్తి రూపంలో బయటకు వచ్చేసాడు శరవణం నుంచి. తేజసా శ్వేతతామ్రేణ తతాపస జగత్రయం. శ్వేతతామ్రేణ గొప్ప మాట చెప్పారు ఇక్కడ. తెలుపు ఎరుపు కాంతులతో ఉంటూ జగత్తులకే తాపం కలిగించాడు. అంత అగ్నిస్వరూపుడు, మామూలు అగ్ని అతడు సాక్షాత్ శివాగ్ని. అందుకే 6వ రోజుకు వచ్చేటప్పటికి తన తేజస్సుతో అందరినీ తాపం కలిగించారండి. ఎలాంటి తేజస్సు అంటే శ్వేతతామ్రేణ. గొప్ప మాట వేశాడు. రక్తశుక్ల ప్రభామిశ్రం, శ్వేతము తామ్రము, తెలుపు ఎరుపులు వెలుగుతాయి స్వామివారు. చాలా విశేషమైనది ఇక్కడ. తెలుపు అయ్యవారు, ఎరుపు అమ్మవారు, ఇద్దరు రంగు ఆయనలో ఉంది ఇక్కడ. అదే శ్వేతతామ్రేణ తతాపస జగత్రయం అంటూ స్కాంద పురాణం మనకి చెప్తుంది. తతాపస జగత్రయం అని స్కాంద పురాణం చెప్తున్నటువంటి మాట. అప్పుడు యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజునే పట్టాభిషేకం చేశాడు సేనానిగా వాళ్ళ నాన్నగారు వచ్చి. హడావిడే కానీ అద్భుతంగా చేశారులేండి. కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది దానికి. అందుకే మహానుభావుడు తెనాలి రామకృష్ణుడు మాట అంటాడు. నీవు తలమావి వీడని నిసుగు వయసునాడే జేజేల దళవాయి నాయకుడవు పట్టమున నాయకంపు పట్టమున నిలిచి తారకు గిట్టి ప్రౌఢతర రణక్రీడమనరించు తరి మహాత్మా నీవు తలమావి వీడని నిసుగు వయసునాడే. ఎంత గొప్ప మాట. ఇంకా తలమావి అంటే పుట్టినప్పుడు ఆ మావి అంటుకుని ఉంటుంది, అది ఇంకా పూర్తిగా ఆరకుండానే నిసుగు వయసునాడే జేజేల దళవాయి. తెలుగు మాటలువి. జేజేలు అంటే దేవతలు. కానీ జేజేల దళవాయి నాయకంపు పట్టమున నిలిచి తారకు గిట్టి ప్రౌఢతర రణక్రీడమనరించు తరి మహాత్మా అని స్తుతించాడు. మీరు ఇప్పుడు చెప్పండి, అద్భుతుడు అవునా కాదా? అక్కడి నుంచి అన్ని అద్భుతాలే. అభీష్టదాయకాయ నమః అతీంద్రియాయ నమః. ఆయన అభీష్టములు ఇచ్చేవాడు, అతీంద్రియుడు. అంటే ఎంత చెప్పినా మీరు చెవి అనే ఇంద్రియంతో వింటున్నారు, మనస్సు అనే మరో ఇంద్రియంతో భావిస్తున్నారు. భావించిందే సుబ్రహ్మణ్యుడు అనుకుంటున్నారు. కాదుట. మరి కూర్చోబెట్టి చెప్పడం ఎందుకండి అంటే, నువ్వు భావించిందే సుబ్రహ్మణ్యుడు కాదన్నాను కానీ సుబ్రహ్మణ్యుడు భావించలేదనలేదుగా. అంటే గంగకెళ్ళి మీరు గిన్నెతో నీళ్లు తీసుకొచ్చారు, గిన్నె గంగాజలం కాదు కదా. అలాగే ఆ గిన్నె గంగాజలం కాదా? గంగాజలం అంటూనే ఉన్నారు కానీ గంగాజలం కాదు. అలాగే ఇది కూడా భావంతో ఎంత పొందినా భావానికి మించే ఉంటాడు పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే అతీంద్రియాయ నమః అన్నారు ఇక్కడ. అది ఇంద్రియాలతో భగవంతుడిని లేదా పరతత్వాన్ని తెలుసుకుంటాం అనుకోవడమే మొదటి దోషమయ్యా అన్నాడు ఇక్కడ. ఇది ఇంద్రియాలకి ఆయన తెలుసుకోవడం అనే లక్షణం లేదు, లేదా తెలుసుకునేటువంటి అవకాశం ఇంద్రియాలకు లేదయ్యా అన్నాడు. ఎందుకంటే ఇంద్రియాలకు ఎలా దొరుకుతాడైనా? ఇంద్రియాల్లో ఉంటాడు, ఇంద్రియాలకు దొరకడు. దీని గురించి బృహదారణ్యకమే చాలా గొప్ప విషయం చెప్తుంది. భూమిలో ఉంటాడు, భూమి చేతి తెలియబడ్డు. అగ్నిలో ఉంటాడు, అగ్ని చేతి తెలియబడ్డు. అదేవిధంగా ఇంద్రియాల్లో ఆయన చేతనే ప్రశిస్తుంది, వాటి చేత కూడా తెలియబడ్డు. అందుకే లోకంలో 99.9 మంది మనస్సు ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచం వెళుతుంది.
ఎవడో కోట్లలో ఒక్కడు తిప్పుతాట వెనక్కి. కనుక అందరూ ఇంద్రియాలతోనే చూస్తారు. ఇంద్రియాలతోనే ఏది వర్ణించినా ఇంద్రియాలకు దొరికితేనే మీరు అర్థం చేసుకుంటారు. ఇంద్రియాతీతమైన సబ్జెక్ట్ వర్ణించబోతే వెంటనే ఇంద్రియాలు మూసుకుపోతాయి. అంటే అందవు కదా ఇంద్రియాలకి. కనుక అందం దానికోసం కష్టపడ్డం ఎందుకని హాయిగా జోగుతాం. ఇది పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే పరాంచిఖాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతే నాంతరాత్మన్ కఠోపనిషత్తు చెప్తున్న మాట ఇక్కడ. కానీ ఇంద్రియములు ఎప్పుడు పరాగ్గా ఉంటాయట. ఏమండి పరాగ్గా ఉన్నారా అని? పరాగ్గానే ఉంటాం ఎప్పుడు. అంటే బ్రహ్మతత్వ స్పృహ లేకపోవడమే పరాగ్గా ఉండడం. దీన్ని బట్టి అందరం పరాగ్గానే బతుకుతున్నాం. ప్రత్యక్ కావాలన్నాడు. పరాక్ అంటే బహిర్ముఖం, ప్రత్యక్ అంటే అంతర్ముఖం. పరాంచిఖాని వ్యతృత్స్వయంభూ, ఇంద్రియములు బ్రహ్మచేత ఏర్పడినవి, ఎప్పుడు పరాకు కలిగినవే అంటే బహిర్ముఖములైనటువంటివే. దీన్ని బట్టి ఇంద్రియాలకు దొరకడు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్, ఎవడో ఒక్క ధీరుడు వికారములు లేనటువంటి వాడు ఇంద్రియములను నిగ్రహించి అంతర్ముఖుడే పరమాత్మను చూస్తాడు. ఇంద్రియాలతో చూడట్లేదు. మనస్సు ఇంద్రియాల నుంచి బయటకు పారిపోకుండా, అంటే తలుపులు వేసి కొట్టడం అంటారే అదేవిధంగా అది బయటకు వెళ్ళిపోకుండా నిగ్రహించి లోపలికి పంపాలి అని చెప్పారు ఇక్కడ. కనుక ఇంద్రియాలకు అతీతులని చెప్పారు కదా, అది అతీంద్రియాయ నమః. ఇలా ఒక్కొక్క నామంలో భావిస్తే ఉపనిషద్ వాక్యాలు మననం చేసుకోవడం కోసమే నామాలు ఇచ్చారేమో అనిపిస్తుంది కదా. దీన్ని బట్టి సహస్రనామ స్తోత్రమా శాస్త్రమా? శాస్త్రమే. స్తోత్రాన్ని శాస్త్రం చేసుకోవాలి. అవ్యక్త లక్షణాయ నమః. ఆయన లక్షణములు ఇలా ఉంటాయి, నువ్వు చెప్పగలవా? ఆయన లక్షణములు నీకు వ్యక్తము కావు, అది వ్యక్తము కాని లక్షణములు కలిగినటువంటి వాడు. ఆపద్వినాశకాయ నమః. ఈ మాటలు చాలా నామాలు ఎలా ఉంటాయంటే స్వరూప ప్రతిపాదన నామములు కొన్ని అయితే అనుగ్రహ ప్రతిపాదక నామములు కొన్ని ఉంటాయి అన్నాడు ఇక్కడ. అంటే భగవంతుడు అనుగ్రహం ఎలాంటిదో చెప్పే నామాలు కొన్ని ఉంటాయి. ప్రతి సహస్రనామాలు ఇది ఉంటాయి. ఇది ఎలా పట్టుకోవాలండి? దీన్ని బట్టి సహస్రనామాల మీద ఒక స్టడీ జరగాలి. అది మనం పట్టిక తయారు చేసుకోవచ్చు.